ప్రాపర్ వచ్చేసి ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం సార్ నాది. నా విద్యాభ్యాసం అంతా కారంచేడు, చీరాల వీఆర్ఎస్ అండ్ వేరన్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేయడం జరిగింది. కొంచెం పూర్ ఫ్యామిలీ కావటం వల్ల జాబ్ సైడ్ వెళ్ళలేదు. వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడే నా 5 ఇయర్స్ అప్పుడే మా ఫాదర్ చనిపోవడం జరిగింది. మా మదరు కూలీ నాలి చేసి మమ్మల్ని పెంచి అంతవరకు చదివించారు. సో, చిన్నప్పటి నుంచి కొంచెం వ్యవసాయ కుటుంబం కావటం, వ్యవసాయం మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఏ అవకాశం రాలేదు. రాలేదు. తీసుకునే అవకాశం కూడా కుదరలేదు. అక్కడి నుంచి అద్దంకిలో మా బంధువులది బ్రిక్స్ ఇండస్ట్రీ ఒకటి ఉంటే దాంట్లో 7 ఇయర్స్ సూపర్వైజర్‌గా చేయడం జరిగింది. సూపర్వైజర్‌గా చేస్తున్న తరుణంలో ఈ నెల్లూరు జిల్లా నుంచి ఒక మ్యాచ్ రావడం జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ నేను నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు మొదటి నుంచి కూడా బిజినెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఏం చేయాలా? ఏం చేయాలా? ఏ బిజినెస్ చేయాలన్నా కూడా చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని. మన దగ్గరైతే ఇన్‌కమ్ లేదు. మన దగ్గర ఏ క్యాపిటల్ లేదు. కాబట్టి బిజినెస్ సైడ్ వెళ్ళటానికి అవకాశం లేదు. ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో నాకీ మిల్క్ బిజినెస్ నా ఫ్రెండ్ ద్వారాగా పరిచయం అయింది. ఆ మిల్క్ బిజినెస్ పట్టుకొని ఆ మిల్క్ బిజినెస్ చేసుకుంటూ వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఫస్ట్ నా లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకున్నామంటే ఉదయం మార్నింగ్ నాకు చిన్న డైరీ ఫార్మ్ ఒకటుంది సార్. 4, 5 గేదెలుండేవి. ఉదయం లేవగానే ఆ గేదెల వర్క్ చూసుకొని నెక్స్ట్ 7:30కి మిల్క్ కలెక్షన్‌కెళ్ళేవాడిని. పక్కన ఒక 3 కిలోమీటర్లు బండి మీద 3 చోట్ల మిల్క్ కలెక్షన్ చేసేసేవాడిని. డైరీకి పంపించేవాళ్ళమే. ఈ విధంగా ఈ క్రమంలో మళ్ళీ ఆ మిల్క్ కలెక్షన్ 9:30కి అయిపోయేది. అక్కడి నుంచి మళ్ళీ ఫీల్డ్ వర్క్ చూసుకునేవాడిని. ఫీల్డ్ వర్క్ కంప్లీట్ అయ్యి మధ్యాహ్నం ఇంటికొచ్చి మళ్ళీ సాయంత్రం గడ్డి తెచ్చుకోవటం, మళ్ళీ సాయంత్రం గేదెల పాలు తీసుకోవడం, ఇలా లైఫ్‌ని డిజైన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇన్‌కమ్ కావాలి. ఇద్దరు పిల్లలు. వాళ్ళని చదివించాలంటే ఏదో విధంగా ఇన్‌కమ్ కావాలి. ఇన్‌కమ్ కావాలి అనంటే మనం ఎక్కడ ఒక 1 అవర్ కూడా గ్యాప్ లేకుండా ఉండే విధంగా లైఫ్‌ని డిజైన్ చేసుకున్నాం. ఇలా డిజైన్ చేసుకొని జర్నీ చేస్తూ ఉన్నాం. కొంతకాలం గడిచిన తర్వాత ఎక్కడో ఒక చోట ఈ వెస్టేజ్ ప్రొడక్ట్‌ల గురించి విన్నాను. వెస్టేజ్ పేరైతే రాలేదు. టీ పొడి, కుకింగ్ ఆయిల్ మార్చుకోవాలి అని ఒక బస్సులో నెల్లూరు నుంచి జర్నీ చేస్తున్న తరుణంలో ఎవరో ఒకరు ఫ్రెండ్ కాదండి. జర్నీలో కలిసిన ఒక ఫ్రెండ్ అనుకోవాలి. ఆయన ద్వారాగా ఈ ప్రొడక్ట్‌ల గురించి విన్నాను. కానీ అది వెస్టేజ్ కంపెనీ అని, దాంట్లో ఇలా బిజినెస్ ఉందని ఇలా డీటెయిల్‌గా ఏం చెప్పలేదు. సో, అది అంతటితోటి ఆగిపోయింది. నాకు కావలికి నాకు 25 కిలోమీటర్ల దూరం ఉంది సార్. అందువల్ల ఇలాంటివి తెలుసుకునే అవకాశం నాకు లేకుండా అయిపోయింది. నెక్స్ట్ ఇలా జర్నీ చేస్తున్న సమయంలో ఒకరోజు కోటి ఆనంద్ సార్ ద్వారాగా నాకీ బిజినెస్ పరిచయం అయింది. అన్నా ఇట్లా జీరో బడ్జెట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశాను. మరి మీరు గూడా దీంట్లో అయితే సక్సెస్ అవుతారు. మీరు గూడా రండి అని చెప్పేసి ఇన్వైట్ చేయటం జరిగింది. సో, కోటి ఆనంద్ సారు ఇద్దరు వచ్చి నన్ను ఈ బిజినెస్‌కి పరిచయం చేశారు. పరిచయం చేసిన దగ్గర నుంచి ఈలోపు ముందుగానే నేను పొలాలకి కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడటం జరిగింది. వేరే వాళ్ళ ద్వారాగా తెలుసుకొని బిజినెస్‌లో జాయిన్ అవ్వకముందే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడాను. మంచి రిజల్ట్ వచ్చాయి. సో, ఈ కోటి ఆనంద్ సార్ గారు పరిచయం అయిన తర్వాత నేను మళ్ళీ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి బాగా డీప్‌గా యూట్యూబ్‌లో వాటిల్లో సురేష్ సార్ వాళ్ళు చెప్పిన మాటలు విని యూట్యూబ్‌లో మొత్తం డీప్‌గా సెర్చ్ చేయడం జరిగింది. నేను అంతకు ముందు గూడా ఈ వ్యవసాయం గురించి పూర్తిగా ప్రతి వాళ్ళు గూడా మామూలుగా కెమికల్ ప్రొడక్ట్‌లు వాడుకుంటూ ఈ వ్యవసాయంలో నిట్టూర్పులు ఇడుస్తూ ఉండేవాళ్ళనమాట. ఖర్చులకే సరిపోతున్నాయి. ఈ పెట్టుబడి ఎక్కువైపోతుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీలు పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులు పెరిగే క్రమంలో కనీసం ధాన్యం ధాన్యం తీసుకొని కొనేవాళ్ళైతే లేరు. ఒకవేళ కొనాలన్నా వాళ్ళు చెప్పిన రేటుకి మాత్రమే ఇవ్వాలి.
దాంతోటి ఖర్చులు గూడా రాని పరిస్థితి అయిపోయింది. వ్యవసాయం చేసేటువంటోళ్ళు లేరు. నాకప్పుడు అనిపిచ్చేది. ఇలా, ఇలా ఈ క్రమం కొనసాగితే కొంతకాలానికి వ్యవసాయం చేసేటోళ్ళుండరు. ప్రపంచానికి ఆహారం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ ఏదో ఒక మార్పు జరగకపోద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ ఈ క్రమంలో గౌతమ్ బాలి సార్ ప్రసాదించినటువంటి ఈ 8 రకాల ప్రొడక్ట్ చూసినాక నాకు అద్భుతం అనిపిచ్చింది. ఈ ప్రొడక్టుల్ని ప్రతి ఒక్క ప్రొడక్టు గూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి కావాల్సినటువంటివి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావు. సో, కాబట్టి ఈ 8 రకాల ప్రొడక్టుల్ని వాడుకొని మంచి ఆరోగ్యంతోటి, మంచి ఆరోగ్యవంతమైన పంట పండించుకొని అందరూ గూడా ఆరోగ్యవంతమైన పంట తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోటి ఈ 8 రకాల ప్రొడక్టుల్ని మనకు అందించడం జరిగిందండి. ఈ ప్రొడక్టుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ ప్రొడక్టులు చాలా బాగా పనిచేస్తాయి. వీటి వల్ల వీటితోటి పర్యావరణ కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి. వీటి వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కడా కూడా చింతాకంత గూడా పర్యావరణ కాలుష్యం ఉండదు వీటితోటి. ఈ ప్రొడక్టులు భూమి యొక్క ఆరోగ్యాన్ని, అలాగే మొక్క యొక్క ఆరోగ్యాన్ని ఈ రెంటి ఆరోగ్యంతోటి ముడిపడి, మనిషి యొక్క ఆరోగ్యం గూడా ముడిపడి ఉంది. ఇవి వాడటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి సారవంతమవుతుంది. సారవంతమైన భూమిలో పండించిన పంటని మనం తినడం వల్ల మనం గూడా ఆరోగ్యంగా ఉంటాము. అంతేగాకుండా మార్కెట్‌లోకి ఈ పంట ఎళ్ళడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పంటను తిని సరైన న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్‌లు తీసుకోవడం వల్ల అందరూ గూడా ఆరోగ్యంగా అనేటువంటి ఉద్దేశంతోటి ఈ ప్రొడక్ట్‌లను పూర్తిగా రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్‌లు వాడుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందండి. బయట ట్రెడిషనల్ మార్కెట్‌లో వాడే కెమికల్స్ చెడ్డవి కాదు సార్. అవి వాడే తీరులోనే చాలా పొరపాట్లున్నాయి. వాటిని వాడాల్సిన మోతాదు కంటే చాలా ఎక్కువ మోతాదులో ఇవి వాడుతున్నారు. అలా వాడటం వల్ల భూమి గట్టిపడిపోయి, భూమి యొక్క భూసారం, భూమిలో తేమ అనేది లేకుండా అయిపోయి, భూమి గట్టిపడిపోయి హ్మ్. ఆహ్, హ్మ్. దిగుబడులు తగ్గటం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ భూమి చాలా వరకు గూడా భూమి అంతా నిస్సారం అయిపోయింది. నిస్సారం అయిపోయి గట్టిగా తయారవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, పాతకాలం రోజుల్లో ఈ ఎరువులతో పంటలు పండించినంత కాలం గూడా భూమి ఎప్పుడూ గుల్లబారి ఉండేది. ఒక్కసారి వర్షం పడితే నెల రోజులు దుక్కి దున్నేవాళ్ళు. అలాంటిదిప్పుడు ఒక్కసారి వర్షం పడి 3 రోజులు గడిస్తే ట్రాక్టర్లకి దుక్కి రావటం లేదు. ఒకప్పుడు ఎద్దులతోటి వ్యవసాయం జేసేవాళ్ళు. ఎందుకంటే భూమి సారవంతమై ఉండేది. భూమిలో నీటిని నిలుపుకునే సామర్థ్యం ఉండేది. దాంతోటి భూమి గుల్లబారి 20 రోజులు వ్యవసాయం జేసినా గూడా భూమి గుల్లబారి దుక్కి చేయటానికి అనుకూలంగా ఉండేది. ఈ ఇప్పటి రోజుల్లో భూమి మొత్తం గట్టిపడిపోయింది. ఎప్పుడైతే ఈ మార్కెట్‌లో దొరికే 20, 20, 0, 13 లాంటి ప్రొడక్ట్‌లు ఎక్కువగా వాడుతున్నారో, అవి తక్కువ రేట్‌లో అందుబాటులో ఉంటున్నాయి గాబట్టి, అవి వాడటం వల్ల భూమి గట్టిపడిపోయి 3 రోజులు, నాలుగో రోజు గడిస్తే దుక్కి రాని పరిస్థితి. ఎద్దులకి గాదండి, ట్రాక్టర్లకి. ట్రాక్టర్లకి దుక్కి దున్నినా గూడా రాని పరిస్థితి. నాలుగో రోజు నుంచే దుక్కి రావట్లేదని చెప్పేస్తారు. సో, ఈ క్రమంలో జరుగుతుంటే భూమి యొక్క ఆరోగ్యం చెడిపోతే, కొంతకాలం తర్వాత వ్యవసాయం చేసే రైతులు వెనకంజ వేస్తారు. సో, నెక్స్టు ఈ జనరేషన్‌కి కావాల్సినటువంటి పంటను ఉత్పత్తి జేయటానికి ఎవరు వ్యవసాయం జేయటానికి ముందుకు రారు. మరి రేపు రాబోయే జనరేషన్‌కి ఫుడ్ ఎలాగా? ఎంత సంపాదించినప్పటికీ డబ్బైతే తినలేం. ఫుడ్డే తినాలి. ఖచ్చితంగా ఫుడ్డే తినాలి. ఒక్క రూపాయి కాగితం, ఒక్క రూ. 500 కాగితం, ఒక్క నోటు గూడా మనం తిని జీవించలేమనమాట. ఏమైనప్పటికీ ఫుడ్డే తినాలా, పంటే పండించాలా. కానీ రైతుకి ఈ సందర్భంగా రైతుకి ఒక సెల్యూట్ కొట్టాలండి. ఎందుకంటే నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పంటే పండిస్తాడు. నష్టం వచ్చిందని పంట పండించకుండా సైడ్ అయ్యే పరిస్థితి లేదు. కాపోతే నెక్స్ట్ జనరేషనోళ్ళు మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో వేరే ఆప్షన్ ఉంది గాబట్టి. కానీ రైతుకి ఏ ఆప్షను లేదు. ఖచ్చితంగా నష్టం వచ్చినా ఈసారి లాభం వస్తదని చెప్పేసి పంట మాత్రమే పండిస్తారు. ఆహ్, వాళ్ళు ఆ పంటే పండించకపోతే భూమి మీద ఉన్న జీవరాశికి ఆహారం అనేది లభ్యం కాదు. ముందు మనం ఈ విషయం గ్రహించి గుర్తించాలి.
సో, ఇది గ్రహించినటువంటి గౌతమ్ బాలి సార్ మనకు ఒక 8 రకాల ప్రొడక్ట్‌లు అందించాడండి. ఈ 8 రకాల ప్రొడక్ట్‌లు వాడుకోవటం వల్ల 8 రకాల ప్రొడక్ట్‌లు వాడుకొని మనం ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా దోహదపడతాయి. భూమి గుల్లబారుతుంది. భూమి గుల్లబారి నాట్లు వేసినటువంటి వెంటనే తెల్లవేర్లు ఉత్పత్తయ్యి, మనం హ్యూమిక్ గ్రాన్యూల్స్ వాడుకోవటం వల్ల తెల్లవేర్లు ఉత్పత్తయ్యి, స్పీడ్‌గా తెల్లవేర్లు ఉత్పత్తయ్యి నాట్లు త్వరగా పచ్చబడతాయి. దాంతోటి భూ మొక్క మొక్కకి ఎదిగే సమయం దొరుకుతుంది. అదే మామూలుగా ఈ గ్రాన్యూల్స్ వాడకుండా మామూలుగా మామూలు మన మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్‌లు వాడటం వల్ల మొక్క పచ్చబడటానికే 20 రోజులు టైం తీసుకుంటది. అలా కాకుండా మన ఈ గ్రాన్యూల్స్ వాడటం వల్ల వారం రోజులకే సెకండరీ రూట్స్ అంటే తెల్ల వేర్లు ఉత్పత్తయ్యి త్వరగా మొక్క పచ్చబడి త్వరగా గ్రోత్ రావటానికి ఉపయోగిస్తుంది. సో, ఈ గ్రాన్యూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమిలో ఈ గ్రాన్యూల్స్ వాడుకోవడం తప్పనిసరి. తప్పనిసరిగా ఈ గ్రాన్యూల్స్ వాడుకోవాలి. నెక్స్టు గ్రా 20 రోజులు నాటిన 20 రోజుల తర్వాత హ్యూమిక్ యాసిడ్ ప్లస్ మరియు అగ్రి గోల్డ్ కలిపి అగ్రి 82 తోటి కలిపి వాడినట్లయితే మనకి పంటలో మంచి గ్రోత్ వస్తుంది. ఈ ఈ గ్రోత్‌ని ఆధారం చేసుకొని మనం ఎక్కువ దిగుబడి తీయటానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి, ఇవి వాడుకొని మనం అధిక దిగుబడులు పొందటానికి ప్రతి రైతుకి వీటి యొక్క అవేర్‌నెస్ తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ అండి అగ్రి 82. ప్రతి మనం వాడే ప్రతి కెమికల్‌లోను, ప్రతి పురుగు మందులోను ప్రతి ఫర్టిలైజర్‌లో కూడా ఈ అగ్రి 82 కలిపి వాడటం వల్ల మనం వాడేటువంటి పురుగు మందులైతేనేమి, ఫర్టిలైజర్ అయితేనేమి వీటి యొక్క వినియోగం సామర్థ్యాన్ని పెంచుతుంది. మామూలుగా మనం వాడినప్పుడు కొంత ఒక 20% గాలిలో కలిసిపోతుంది. ఒక 20% వాటర్‌లో కలిసి భూమిలోకి ఇంకిపోతుంది. ఒక 20% వచ్చేసి భూమిలో లాక్ అవుతుంది. ఎలా అంటే అది మొక్క యొక్క మనం నాటిన మొక్క యొక్క మొదళ్ళకి వేర్లకి అందుబాటులో లేకుండా, అలాగని భూమిలోకి దిగిపోకుండా మధ్యలో లాక్ అవుతుంది. ఇలా 60% వేస్ట్‌గా ఎళ్తుంది. అలా 60% వేస్ట్‌గా పోకుండా ఈ అగ్రి 82 నానో టెక్నాలజీ తోటొచ్చింది సార్ ఇప్పుడు. ఓల్డ్ అగ్రి 82, న్యూ అగ్రి 82. న్యూ అగ్రి 82 వచ్చేసరికి మనం స్ప్రే మందుల్లో వాడుకుంటాము. ఓల్డ్ అగ్రి 82ని ఫర్టిలైజర్స్ కలిపి వాడటం వల్ల మనకి ఈ యొక్క వాడినటువంటి పురుగు మందులైతేనేం, ఫర్టిలైజర్ అయితే వాటి యొక్క సామర్థ్యాన్ని 82% పెంచుతుంది. అందుకే దీనికి అగ్రి 82 అని పేరు పెట్టారు. 82% మనకి వినియోగంలోకొస్తది. ఆ కోటింగ్ ఏర్పడటం వల్ల ఆవిరవ్వటానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ భూమిలోకి ఇంకిపోకుండా భూమితో పట్టి ఉంచుతుంది. మొక్క యొక్క మొదళ్ళకి అందుబాటులో ఉంచి పోషకాలన్నిటిని గూడా మొక్కకి అందించడం ద్వారాగా మొక్కలో మంచి గ్రోత్ రావటానికి, మొక్కలో క్లోరోఫిల్ డెవలప్‌మెంట్ అవ్వటానికి ఇవి చాలా తోడ్పాటున అందిస్తాయన్నమాట. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్ అండి. ఇది పంటకి బాగా సహకరిస్తుంది. పంట యొక్క రక్షణ, ఈ రక్షణ వ్యవస్థని డెవలప్ చేస్తుంది. భూమిలో ఉన్న శిలీంధ్రాలను చంపేసి పంట బాగా డెవలప్ అవ్వటానికి ఇది చాలా ఉపయోగకరిస్తుందన్నమాట. ఈ అగ్రి ప్రొటెక్ట్ అన్ని రకాల తెగుళ్ళకి ఒక్కటే మందు. మనం బయట మార్కెట్‌లో చూసుకున్నట్లయితే రకరకాలు అగ్గి తెగులు, కాటుక తెగులు, బూడిద తెగులు, నెక్స్ట్ కుళ్ళు తెగులు, పాంపొడ తెగులు ఇలా రకరకాల తెగుళ్ళొస్తా ఉంటాయి. ఈ తెగుళ్ళన్నిటికిని కూడా మనం రకరకాల మందులు వాడాల్సుంటది బయట మార్కెట్‌లో. అదే మన వెస్టేజ్‌లో చూసుకున్నట్లయితే ఒకటే మందు అన్ని రకాల శిలీంధ్రాలని నాశనం చేసి అన్ని రకాల తెగుళ్ళ నుంచి కూడా మన పంటకి రక్షణ అందిస్తది. అగ్రి ప్రొటెక్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమిలో సాయిల్ అప్లికేషన్‌లో వాడుకున్నట్లయితే ఫస్ట్ భూమిలో ఉన్న శిలీంధ్రాల మొత్తాన్ని చంపేసి పంట ఎక్కడా గూడా నలగకుండా పంటని ఆరోగ్యంగా పెరగటానికి ఉపకరిస్తుంది. ఇది చాలా అద్భుతమైన ప్రొడక్టు. నెక్స్ట్ అగ్రి నానోటెక్ అండి. ఇది అగ్రి నానోటెక్ అంటే నానో టెక్నాలజీ తోటి తయారైనటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమము. ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని భూమిలో సాయిల్ అప్లికేషన్‌లో వాడుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడినప్పుడు ప్రధాన పోషకాలని మొక్కలు గ్రహించవనమాట. ప్రధాన పోషకాలేంటి? ఎన్‌పీకే, నత్రజని, భాస్వరము, పొటాషు. వీటిని గ్రహించాలంటే సూక్ష్మ పోషకాల లోపం అనేది ఉండకూడదు. ఈ సూక్ష్మ పోషకాల లోపాన్ని సరిచేసి ప్రధాన పోషకాలను గ్రహించటానికి,
కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగటానికి, కిరణజన్య సంయోగక్రియ జరిగితేనే పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేసుకుంటాయండి మొక్కలు. ఈ కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి, పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేసుకొని, భూమిలో మనం ఇచ్చినటువంటి ఎన్‌పీకే‌ని ఉపయోగించుకొని, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి, శాఖలు అదే పళ్ళ తోటలైనట్లయితే శాఖలు బాగా పెరిగి, బాగా దృఢంగా మంచి పంటనివ్వటానికి సహకరిస్తుందనమాట. సో, ఇది అద్భుతమైన ప్రొడక్టు. ఈ ప్రొడక్ట్‌ని మనం ఖచ్చితంగా భూమి అప్లికేషన్‌లో ఒకసారి, మరియు పూత దశలో అగ్రి మాస్ తోటి కలిపి ఒకసారి వాడుకోవాల్సుంటది. నెక్స్ట్ అగ్రి మాస్ అండి. ఈ అగ్రి మాస్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్టు. మనం ఈ ప్రొడక్ట్‌లన్నీ వాడినప్పుడు మొక్క ఎదిగే దశలో ఉంటుంది. ఎదుగుతూ ఉంటే పూత వచ్చే హార్మోన్‌లు, అమినో యాసిడ్స్ యాక్టివేట్ కావనమాట. సో, అప్పుడు మనం ఈ అగ్రి మాస్‌ని గనక పూత వచ్చే 20 రోజుల ముందు గనక స్ప్రే చేసినట్లయితే, అది ఎదిగే హార్మోన్‌ని అదుపు చేసి, పూత వచ్చే హార్మోన్‌ని యాక్టివేట్ చేస్తుందనమాట. సో, ఎక్కువ పూత రావటానికి, వచ్చిన పూత ఎక్కువ పిందెలుగా మారటానికి, ఆ పిందెలు ఎక్కువ వచ్చిన పిందెలు ఎక్కువ అంటే పూతలో మామూలుగా అయితే వచ్చిన 30% కంటే పూత నిలబడదు. కానీ మనం ఈ అగ్రి మాస్ వాడటం వల్ల ఎక్కువ పూతొస్తుంది. వచ్చిన పూతలో ఎక్కువ పిందెగా మారుతుంది. ఆ వచ్చిన పిందెలు గూడా ఎప్పుడైతే మనం సూక్ష్మ పోషకాల మిశ్రమం ఇస్తామో, కాయలు బాగా సైజొస్తాయి. మంచి క్వాలిటీ వస్తాయి. ఈ బాగా క్వాలిటీ వచ్చిన పంటకి మంచి నాణ్యతైన పంట గాబట్టి మంచి రేటు గూడా మార్కెట్‌లో పలుకుతుంది. ముందుగా మన పంటనే తీసుకుంటారనమాట. మన పంటనే కొనుగోలు జేయటానికి అవకాశాలుంటాయి. సో, ఈ అగ్రి మాస్ యొక్క ప్రత్యేకత ఇది. ఫో ఫైనల్‌గా ఇంకొక ప్రొడక్ట్ ఉందండి. అదొచ్చేసరికి అగ్రి ఆక్వా జెల్. ఈ అగ్రి ఆక్వా జెల్ వర్షాధార పంటల్లో అద్భుతం అని చెప్పాలి. ఎలాగంటే, మనం దుక్కి దున్నేటప్పుడు ఎకరానికి 1-2 కేజీలు ఈ అగ్రి ఆక్వా జెల్ వాడుకున్నట్లయితే, తన బరువు కంటే 500 రెట్లు బరువున్నటువంటి నీటిని ఒక్క వర్షం పడినా చాలు, తనకు కావాల్సినటువంటి వాటర్‌ని అబ్జార్బ్ చేసుకొని, అంటే మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం. ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పటికీ గూడా మామూలుగా ఈ అక్వా జెల్ వాడనప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తాం, కానీ దాంట్లో భూమిలో వాటర్ ఉండదు. వాటర్ లేనప్పుడు మనం వేసిన పంట వాటర్ లేనప్పుడు ఈ ఫెర్టిలైజర్స్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. వాటర్ ఉంటేనే మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్‌ని ఉపయోగించుకొని మనకి పంట రావటానికి అవకాశం ఉంటది. అలాంటప్పుడు ఈ ఆక్వా జెల్ మనం వాడి ఉంటాం గాబట్టి, ఒక్క వర్షం పడినా, ఖచ్చితంగా ఒక వర్షం అయితే పడుతుంది గాబట్టి, నెక్స్ట్ మళ్ళీ వర్షం పడితేనే వచ్చే పంటని, హ్మ్, ర ప వర్షం పడలేదు, ముందు పడిన పంటలో తన బరువు కంటే 500 రెట్లు బరువున్నటువంటి వాటర్‌ని తనలో అబ్జార్బ్ చేసుకొని, ఈ వాటర్‌తో పాటు ఫెర్టిలైజర్‌ని గూడా అందించి, ఆ పంట రావటానికి సహకరిస్తుందండి. ఇది వర్షాధారంలో వేసే పంటలకి ఈ ఆక్వా జెల్ అద్భుతమైన వరం అని చెప్పాలి. అంత అద్భుతంగా పనిచేస్తది. నెక్స్ట్ నేను ఈ ఈ ప్రొడక్ట్‌లన్నీ వాడి అందరు రైతుల కంటే కూడా ఎక్కువ దిగుబడిని తీయటం జరిగింది. ముప్ అందరికీ 30, 32 బస్తాలు దిగుబడొచ్చిన సమయంలో నాకు 38 బస్తాల పంట దిగుబడొచ్చిందండి. సో, నేను ఈ ప్రొడక్ట్‌లని బాగా నమ్మి వేరే వాళ్ళకి కూడా కాటన్‌లో ఇప్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఒక ఎకరం తీసుకొని ఆ పక్క రైతులందరికీ గూడా నేను ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము చూడమని చెప్పేసి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కాటన్ మీద వాడించడం జరిగింది. వాడిచ్చినప్పుడు చేను గట్టు పక్క అతను మామూలుగా మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్‌లు వాడుకున్నాడు. తన స్టైల్‌లో వ్యవసాయం చేశాడు. ఈ మనం ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో తలపల వేణు అనేటువంటి ఒక రైతుకి ఫస్ట్ నుంచి కూడా మనం మన ప్రొడక్ట్‌లు వాడించడం జరిగింది. మన ప్రొడక్ట్‌లో వాడిచ్చినటువంటి పంటకి 14 క్వింటాల దిగుబడి రావటం జరిగింది. పక్కన వేరే రైతు ఇవి వాడలేదు. తన దానికి దీనికి డిఫరెన్స్ కనిపించాలని మనం అప్రోచ్ కాకుండా అతని పాటికి అతని వ్యవసాయం వదిలేసాం. అతనికి 7 క్వింటాల మాత్రమే పత్తొచ్చింది. సో, చూడండి, డబుల్ దిగుబడి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇన్ని క్వింటాల పత్తొచ్చి కూడా ఎక్కడా పోషకాల లోపం లేదు. పైరు పచ్చగా, లేత పచ్చ రంగులో ఆరోగ్యంగా పంట ఉంది. సో, దీన్ని బట్టి మనం కాన్ఫిడెంట్‌గా ప్రతి ఒక్క రైతు గూడా ఈ ప్రొడక్ట్‌లు వాడుకొని
అధిక దిగుబడి పొందొచ్చండి. ఫైనల్‌గా మన మన యొక్క పంటలన్నీ గూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, వర్షము, వర్షాధారాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. సో, మన కెమికల్ వాడినప్పటికీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడినప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోతే దిగుబడులు తగ్గుతాయి. అది మాత్రం పక్కా. సో, అయినప్పటికీ గూడా మన ప్రొడక్ట్‌లు వాడుకున్న వాళ్ళకి సపోజ్ ఒక రూ. 10,000 ప్రొడక్ట్‌లు మనం వాడుకున్నట్లయితే వేస్టేజ్‌లో రూ. 2,000 ఇన్‌కమ్ ఉంటది. అంటే ప్రకృతిలో వచ్చినా, రాకపోయినా ఆ పంటలో దిగుబడులు మనం పొందినా, పొందకపోయినప్పటికీ గూడా వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల ప్రతి రైతుకి రూ. 10,000 ప్రొడక్ట్‌లు వాడితే ఒక రూ. 2,000 మాత్రం ఇన్‌కమ్ పక్కాగా వస్తుందండి. అది మనందరికీ తెలిసిన విషయమే. సో, ప్రతి ఒక్క రైతులకి తెలీదు. ఈ విషయం రైతులకి తెలీదు. రైతులకి మనం అవేర్‌నెస్ కల్పించి, ఈ విషయంలో ఎలా ఏందనేది మనం ప్రతి ఒక్క రైతుకి గూడా అవేర్‌నెస్ కల్పించి, మన ప్రొడక్ట్‌లు వాడే విధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీదుంది. వాళ్ళకి తెలీదు. ఏ ప్రొడక్ట్‌లయితేనేం వాడుకోవటానికి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో, అలా కాకుండా మన ప్రొడక్ట్‌లు వాడుకుంటే వచ్చే ఆదాయం ఏంది? మన ప్రొడక్ట్‌ల వల్ల ఉపయోగం ఏంది? సార్ మన ప్రొడక్ట్‌లు వాడుకున్నందువల్ల పురుగు మందు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇది నేను ప్రత్యక్షంగా గమనించాను. పురుగు మందు ఎక్కువ వాడినట్లయితే పురుగులన్నీ మిత్ర పురుగులతో పాటు శత్రు పురుగులు గూడా చనిపోతాయి. వెంటనే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువవుతుంది. ఆ విషయం సో, పురుగు మందులు వాడతాం, పురుగులు చంపేస్తాం. నెక్స్ట్ రసం పీల్చే పురుగులైనటువంటి దోమ ఎక్కువవుతుంది. ఈ రసం పీల్చే పురుగులకి కూడా మనం మందులు వాడాల్సుంటది. సో, ఇలా ఖర్చు పెరుగుతుంది. కానీ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లు వాడుకున్నప్పుడు పురుగులు రా పురుగులొచ్చేటువంటి పరిస్థితయితే అక్కడ ఉండదు. అంటే పైరు మెత్తగా, నల్లగా వచ్చినట్లయితే అక్కడ పురుగులు ఏర్పడే అవకాశం ఉంటది. ఆ పురుగుల కోసం మందులు కొడితే మరలా రసం పీల్చే పురుగులు అంటే దోమ ఇలాంటివి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. మళ్ళా వాటిని నశింపజేయటానికి వాటికి మళ్ళా మనం మందులు వాడాలి. ఇలా పురుగు మందులకి కొంత ఖర్చు, దోమ మందులకి కొంత ఖర్చు. ఇలా చూసుకుంటూ పోతే రైతుకి ఖర్చు పెరుగుతుంది. కానీ అదే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకున్నట్లయితే ఇక్కడ ఖర్చు తగ్గుతుంది. నెక్స్ట్ పురుగు, దోమ వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు సార్. మన ప్రొడక్ట్‌లు వాడినప్పుడు పైరు లేత పచ్చగా, గ్రీన్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తది. అది నా ప్రత్యక్ష అనుభవం. నేను వాడినప్పుడు నాకు కనిపించినటువంటి విషయం ఇది. నేను గ్రహించాను. నా చుట్టుపక్కల రైతులందరూ కూడా అందరిని సజెస్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నమ్మలేదు. కానీ పైరు చూసిన తర్వాత పైరు బాగుంది, ఆరోగ్యంగా ఉంది. అందరూ పురుగు మందులతో పాటు దోమ మందులు గూడా ఎక్కువ వాడారు. నేనైతే పురుగు మందులు వాడలేదు. దోమ మందు అవసరం రానే లేదు. అందరూ దోమ మందు చూసావా? నీ దాంట్లో ఏమన్నా ఉందా? అని అడిగారు నన్ను. నా నేను వాడిన ప్రొడక్ట్‌లు వేరు. నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడాను. కాబట్టి నా దాంట్లో దోమ లేదని చెప్పేసి వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. సో, రైతులందరూ చూసి నిజమే ఈ ఈ పంటలో దోమ లేదు. పంట ఆరోగ్యంగా ఉంది. పంట యొక్క క్వాలిటీ గాని, గింజలు గాని గట్టి గింజలు. వాటిలో న్యూట్రిషన్స్ గూడా ఎక్కువుంటాయి సార్ ఇవి. ఈ న్యూట్రిషన్స్ ఉన్న పంట తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ విషయాన్ని రైతులందరూ గ్రహించాలి. కెమికల్స్ వాడిన పంట తిని అందులో న్యూట్రిషన్స్ లేవు గాబట్టి మనం ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవాల్సొస్తుంది. సో, ఇలా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకొని పండించిన పంటలు మనం తిన్నట్లయితే మనం గూడా ఆరోగ్యంగా ఉంటాము. సో, మన యొక్క ఈ ప్రొడక్ట్ యొక్క ఉద్దేశ్యం గౌతమ్ బాలి గారు ఏ ఉద్దేశంతోటైతే మనకి ఈ పంట ఈ యొక్క ప్రొడక్ట్‌లను మనకి ప్రసాదించారో, ఆ ప్రొడక్ట్‌లని మనం వాడుకొని ప్రతి ఒక్క రైతులో గూడా అవేర్‌నెస్ తీసుకొచ్చి అందరూ ఆ ప్రొడక్ట్‌లు వాడుకునే విధంగా మనం ఈ ఈ యొక్క ప్రొడక్ట్‌లు వాడుకునే విధంగా మనం అందరిని అవేర్‌నెస్ తీసుకురావాలి. ఒకసారి సార్ షేర్ చేశారు స్క్రీన్‌లో చూడండి సార్. మేము పత్తి పంట వాడిచ్చినటువంటి పంట, వాడనటువంటి పంటకి 2 డిఫరెన్స్ చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయవి. మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడినటువంటి పంటలో దిగుబడి చూడండి. పత్తి కాయలు ఏ విధంగా ఉన్నాయో చెట్టు నిండా. వాడని పొలం చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని ఒక్కసారి ఇది గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి అందరూ స్క్రీన్ Sure, షేర్ sir. Sorry for the disturbance. Sir. Sure. ఓకే. ఓకే సార్. Yes. రైట్ అందరు లీడర్స్ ఒకసారి చూడండి. మీరు ఏ
అనేది ఒకసారి మీరు అనౌన్స్ చేయండి. రెండోది ఒకసారి మీ వాట్సాప్ ఓపెన్ చేయండి సార్ శివరామ్ సార్. లేటెస్ట్ గమనించండి. సార్ చెప్పింది అంటే సారీ మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు. సారు వాడిచ్చిన పొలం ఇది. వాట్సాప్ మీరు ఒకసారి మీ వాట్సాప్ పోతే సార్ వాట్సాప్ చెప్పండి, అందరికి హెల్ప్ అవుతుంది. అవునవును, నేను మీకు వాట్సాప్ సెండ్ చేస్తున్నాను చూడండి. వచ్చింది సార్, వచ్చే స్క్రీన్ మీదకి వచ్చాయి. స్క్రీన్ ఓకే, మీ వాట్సాప్ ఒకసారి ఓకే. ఓకేనా? ఇవన్నీ కూడా ఐడికి వాడిచ్చారు. సార్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కారణం అంటే సార్ ఉంది అంత హెల్ప్ అని సార్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పొలంకి ఏమేమి వాడారు అందరం కూడా మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇది కొంచెం మనకు హెల్ప్ అయ్యేది. ఓకే ఓకే సార్. సార్ దీనికి ఏమేమి వాడారు ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ చేశారు సార్? నేను మీకు మెసేజ్ టైప్ చేశాను. ఓపెన్ చేశారు సార్. ఓకే ప్లీజ్ ఓకే సార్, ఫాలో ఓకే అవ్వండి. పర్లేదు. రెండోది ఏమేమి ప్రొడక్ట్స్ వాడారు ఈ పంటకి కూడా చెప్తే వీళ్ళందరూ హెల్ప్ అయ్యింది మన లీడర్స్. ఓకే సార్, ఓకే సార్. ఓకే ప్లీజ్ సార్. ఓకే సార్, దీనికి ఫస్ట్ హ్యూమిక్ స్ప్రే వాడిచ్చాను సార్. వాళ్ళు ఎందుకంటే దుక్కిలో గ్రాన్యువల్స్ వాడలేదు, ఎందుకంటే వాటిలో వాటర్ ఎప్పుడో ఇస్తాం కాబట్టి హ్యూమిక్ స్ప్రే వాడిచ్చాను. దీనికి కాటన్ కాబట్టి, కాటన్ వచ్చేసరికి మెట్ట పంట దీన్ని. సో హ్యూమిక్ స్ప్రే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిక్ స్ప్రే వాడిచ్చాను. నెక్స్ట్ హ్యూమిక్ స్ప్రే ప్లస్ అగ్రిగోల్డ్ వాడిచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళా హ్యూమిక్ స్ప్రేతో పాటు అగ్రి ప్రొటెక్ట్ వాడిచ్చాను సార్. నెక్స్ట్ అగ్రిమాసు నానోటెక్ వాడిచ్చాను సార్. ఆ అగ్రిమాసు నానోటెక్ అనేది పూత వచ్చే 20 రోజుల ముందు నుంచి పూత వచ్చిన తర్వాత మరలా ఇంకొకసారి అలా 2 సార్లు వాడటం జరిగింది. సో ఇలా మంచి దిగుబడి వచ్చింది సార్. ఇలాంటి దిగుబడులు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయిన రైతు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ప్రతి వాళ్ళు రైతులు కూడా వచ్చి ఫీల్డ్ చూసి చాలా బాగుంది సో అని చెప్పేసి, సో ఈ రిజల్ట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బిజినెస్ చేస్తున్నాను సార్. ఇది అందుకని నేను ఈ బిజినెస్ లోకి వచ్చేసి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వాటిని పక్కన పెట్టేసి నేను ఈ బిజినెస్ చేయటం జరుగుతుంది. వాస్తవంగా మా అబ్బాయి, నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి వచ్చేసరికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు సార్, మొన్ననే రీసెంట్గా హౌస్ సర్జన్గా చేస్తున్నారు. చిన్న అబ్బాయి సిఎంఏ కంప్లీట్ చేసి సిఏ ఇంటర్ మళ్ళా ప్రిపేర్ అవుతున్నారు. సో అయినా ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా నేను ఈ ప్రోడక్ట్లు చాలా బాగా నచ్చి నేను ఈ బిజినెస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మనం ఎంతకాలం పని చేసినప్పటికీ ఇక్కడ మనం ఒక్కరమే. మనం ఏ రోజైతే పని చేయడం మానేస్తామో ఆ రోజు నుంచి ఇన్కమ్ జీరో అవుతుంది. సో మన ఇన్కమ్ ఎప్పుడైతే జీరో అయిందో మనకి సొసైటీలో వాల్యూ ఉండదు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కూడా ఇతరుల మీద ఆధారపడాలి. సో ఈ బిజినెస్లో నాకు 3 జనరేషన్ ఇన్కమ్ కనిపించింది. నెక్స్ట్ ఒక 2 or 3 years కష్టపడి దీంట్లో పనిచేసి టీం బిల్డ్ చేసుకొని ఒక ఇన్కమ్ స్థాయికి వస్తే ప్రతి వాళ్ళు మనం చచ్చేదాకా మనల్ని గౌరవిస్తారు. ఇందులో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఆ జనరేషన్కి అవసరమైనా అవ్వకపోయినా మన లైఫ్ మనం బ్రతికినంత కాలం మనం చేసే పని మనల్ని ఒక గౌరవమైన స్థాయిలో నిలబెడుతుంది. సో అందుకు వాటికి నేను కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. శివరామ్ సార్, ఇంకా మన సప్లిమెంట్స్ వాడిని అంటే షేర్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఒక సప్లిమెంట్స్ వచ్చేసరికి ఒక పాపకి ఒళ్ళంతా జల వస్తుంటే నేను వాళ్ళకి నీము అలోవెరా మాత్రమే వాడిచ్చాను సార్. రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేశాను. చక్కగా ఎప్పుడు ఆ జల వచ్చినప్పుడల్లా పాప ఏడుస్తూ ఉండేది సార్. ఆ పాప ఏడుస్తూ ఉంటే ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు 2 ఇంజక్షన్లు చేయించుకొని వచ్చేవాళ్ళు. అలా కనీసం సంవత్సరం నుంచి అలాగే జరుగుతుందట. ఈ మధ్యలో నాకు చెప్పడం జరిగింది. నేను ఎప్పుడైతే ఈ సప్లిమెంట్స్ వాడిచ్చానో
ఎప్పుడు ఆ జలం వచ్చినప్పుడల్లా రాత్రిపూట నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదంట. ఒళ్ళంతా గీరటం, స్కూలుకి పోవాలన్నా గూడా పాప ఇంట్రెస్ట్ చూయించేది కాదు. ఆ టైంలో నేను ఈ సప్లిమెంట్స్ వాడిచ్చాను సార్. ఆ పాప ఇప్పటికి దాదాపు సంవత్సరం అయింది. నేను అవి వాడి 8 నెలలు అవుతుంది నేను వాడిచ్చి. ఈ 8 నెలల నుంచి గూడా పాప ఎక్కడా గూడా అంటే ఫస్ట్‌లోనే నేను ఈ బిజినెస్‌లోకొచ్చిన ఫస్ట్‌లోనే సార్ వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ సప్లిమెంట్స్ వాడిచ్చాను. నాది ప్రత్యక్ష అనుభవం సార్. పాప పేరు స్వాతి. ఇండ్ల స్వాతి. ఆ పాప ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతుంది. ఈ రోజుకి కూడా ఎప్పుడు గూడా నేను అప్పుడప్పుడు వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేస్తుంటాను. "మీకెలా ఉందమ్మా? ఏంటి?" ఇట్లా. సో, మా బ్రదర్ ఉన్నారు సార్. ఓన్ బ్రదరు. రాత్రి పూట పడుకుంటే 12 గంటలకు ఖచ్చితంగా మెలకువ వచ్చేది సార్. గ్యాస్ ఫార్మ్ అయిపోయి రాత్రి పూట మెలకువ వచ్చేసేదంట. లెగిసి కొంచెం నిద్రలేసి కొంచెం జీలకర్ర అది తిని కొంచెం అటు ఇటు తిరిగి పడుకునేవాడు. అలా ఆ గ్యాస్ ఫార్మేషన్‌లో వస్తూ ఉంటే నేను మన అలోవెరా, ఆమ్లాస్ రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేసి ఐడీ ఏసి ఆ ప్రొడక్ట్‌లు వాడించడం జరిగింది. వెంటనే ఆ ప్రొడక్ట్‌లు వాడిన వారం రోజులకే రాత్రి పూట మెలకువ రావటం మానేసింది సార్. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తిన్నా గూడా చక్కగా డైజెస్ట్ అయిపోతుంది. సో, ఈ అదే గాకుండా మా మిసెస్‌కి బాడీ మీద కొంచెం ర్యాషెస్ రావడం జరిగింది. ఎన్ని సార్లు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పటికీ ఆ మందులు వాడుతున్నాము, తగ్గుతున్నయి. వాడుతున్నాము, తగ్గుతున్నయి. కానీ మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి కర్క్యూమిన్ ప్లస్ వాడిచ్చాను సార్. ఇది నాకు ఎందుకో పసుపు చర్మ సౌందర్యాన్ని కాపాడుద్దనేటువంటి ఒక పాయింట్ తీసుకొని నేను కర్క్యూమిన్ ప్లస్ వాడిచ్చాను. కర్క్యూమిన్ ప్లస్ వాడిచ్చిన మరుక్షణం అప్పటి నుంచి ఎలాంటి ర్యాషెస్ రాలేదు. చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఆ ర్యాషెస్ మొత్తం క్లియర్ అయిపోయినియి. చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇది నా ప్రత్యక్ష అనుభవం ఇది. సో, అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లో నాకొక ప్రత్యక్ష అనుభవం. ఓకే సార్. థాంక్ యూ సార్ ఇవి. సార్ థ్యాంక్ యూ. ఫైనల్‌గా థ్యాంక్ యూ శివరామ్ సార్. సార్ ఓకే చెప్పండి. సార్. లాస్ట్‌లో ఇంకొక చివరిసారిగా చెప్పాలి సార్. మాకొక మంచి టీమొచ్చింది సార్. ఈ ఈ ఇలా బిజినెస్ చేస్తూ ఉన్న సమయంలో నాకొక మంచి లైఫ్ లైనర్స్ దొరికారు సార్. అందులో నజీర్ బాషా, మాషా అల్లా, పెంచెల బాబు, ఏడుకొండలు, సుధాకరు, రమేషు, చెన్నయ్య, నాగేశ్వరరావు సారు, విజిత్ సారు, జాన్ సుధీర్ సారు ఇలాంటి మంచి లైఫ్ లైనర్స్‌ని నాకు ప్రసాదించిన సురేష్ సార్, ఏఎస్‌పేట సురేష్ సార్‌కి సర్వతా కృతజ్ఞతలు సార్. మంచి లైఫ్ లైనర్స్ దొరికారు. అలాంటి సురేష్ సార్‌ని పరిచయం చేసిన గోపి సార్ చాలా కష్టపడి గోపి, లలిత మేడం ఇద్దరు చాలా కష్టపడి మాకు మంచి టీమ్‌ని అందించారు సార్. ఈ టీమ్ తోటి ముందుకెళ్తున్నాము. గోపి సార్ లాంటి మంచి లీడర్‌ని పరిచయం చేసిన రాధా మేడంకు గూడా ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇలాంటి ఎక్కడ ఇలాగే మాకొక వెంకయ్య సార్ అని ఒక మంచి లీడర్ ఉన్నారు. ఇలాంటి టీమ్‌కి ఈ మాకు ఎప్పుడు సహకరిస్తూ మా మా టీమ్ తోటి మంచి లీడర్స్‌ని అందించినటువంటి వీరికి కృతజ్ఞతలు సార్. సార్ ఎప్పుడు గూడా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాది 25 కిలోమీటర్లు సార్. మేము రావాలంటే అక్కడికి రాలేని పరిస్థితి. కానీ కోటి ఆనంద్ సార్ మాకు చాలా సహకారం అందించి ఎప్పుడు ఏ ప్రొడక్ట్‌లు కావాలన్నా గూడా మాకు అక్కడి నుంచి డైరీలో పాల ఆటో మా ఇంటికొస్తది గాబట్టి ఏ ప్రొడక్ట్‌లు కావాలన్నా డబ్బులు ఫోన్‌పే చేసినా, చెయ్యకపోయినా తన సొంత డబ్బులతోటి ప్రొడక్ట్‌లు కొని ఆటోలో పెట్టి పంపించేవాడు. తర్వాత మేము డబ్బులు పంపించడం జరిగేది. ఇలా మా బిజినెస్‌కి కోటి ఆనంద్ సారు మూల స్తంభం లాంటివాడు సార్. అలా మాకు చాలా సహకారం అందిస్తున్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇందులో నా నాకు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా సహకారం అందించిన ప్రతి లీడర్‌కి, ప్రతి లైఫ్ లైన్‌కి, ప్రతి అప్ లైన్‌కి గూడా నేను ఈ జూమ్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మై హోస్ట్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. థ్యాంక్ యూ శివరామ్ సార్. వన్ సెకండ్. నిజంగా మంచి వ్యక్తి. ఒక మనస్సు ఉన్నటువంటి వ్యక్తి మన టీంలో శివరామ్ సార్. ఎందుకంటే సారు అంత అగ్రికల్చర్ ట్రైనింగ్ చెప్పేశారు మనకి. సార్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది పర్సనల్ గా నాకు. ఫస్ట్ వెళ్ళినప్పుడు సార్ చాలా బిజీగా ఉన్నాడు. అక్కడ పాల వ్యాపారం అంటే మీకు తెలిసిందే లీడర్స్. 2 పూట్ల ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా ఖాళీ ఉండదు. ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ మేము వెళ్ళి ప్లాన్ చెప్పంగానే చాలా మంది ఖాళీగా ఉండి కూడా మేము బిజీగా ఉన్నామని చెప్తారు. సార్ అయితే మాకు టైం ఇచ్చి విన్నారు. విన్న తర్వాత సార్ ఈ ప్రొడక్ట్స్ నాకు ముందుగా వాడాను. చాలా మంది రైతులకు కూడా చెప్పుకున్నాను. రిజల్ట్ బాగా వచ్చింది సార్ మన ఏరియాలో. చాలా మంచి ప్రొడక్ట్స్ సార్ అన్నాడు. అదే విధంగా మేము చెప్పిన విషయం ఏంటంటే సార్ మంచి ప్రొడక్ట్స్ తో పాటు మంచి ఇందులో బిజినెస్ ప్లాన్ ఉంది.
మీ ద్వారా కొంతమందికి ఇక్కడ మన అవకాశం కల్పించవచ్చు అని చెప్పిన మాటకి కట్టుబడి సార్ మీరు విన్నారు. సారు తన బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చెప్పలేదు. సార్ వాళ్ళ కొడుకు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాడు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి సిఏ సంథింగ్ చేస్తున్నాడు. మంచి ప్లాన్ కూడా ఉంది సార్కి, మీరు గమనించారు కదా. స్టార్టింగ్ లో సార్ బాగా చదువుకున్నారు, బట్ అవకాశాలు లేక పరిస్థితుల వల్ల ఎటువంటి దానికి వెళ్ళలేకపోవడం వల్ల ఈ ఫీల్డ్ ఇక్కడ ఆగిపోయినాడు. సార్ ఉన్న నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ కి మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఈ మనం ఒక్క మాట తీసుకొని ఈ రైతులకి అవేర్నెస్ కలిగిస్తాను. చాలా మంది నష్టపోతున్నారు ఈ రోజులు, పంట వేస్తారు దిగుబడి పోనీ ఆ పంట తిన్నా ప్రజలు కూడా ఇందాక సార్ ఒక మాట లీడర్స్ నిజమైన మాట. రాబోయే రోజులు ఎలానే రైతులు కనుక అంతరించిపోతే తినేదానికి తిండి లేదు వ్యక్తి సారు. ఆ మాటకి సార్ వేసిన పంట వేసిన రైతు మేము నష్టపోతున్నాము, ఈ పంట తిన్న ప్రజలు కూడా నష్టపోతున్నారు. భావాలు ఉన్నప్పుడు ఇంకొంచెం మాతో మేము చెప్పిన మాటలకు కనెక్ట్ అయ్యి బిజినెస్ వేలో కాకుండా సార్ ఒక సర్వీస్ మోడల్ వెళ్తూ ఇప్పుడు మంచి టీంను కూడా నిర్మించారు. దీని అంతటికీ అక్కడ ఉన్నటువంటి గోపి సార్ కావచ్చు, కోటి ఆనంద్ సార్ కావచ్చు, ఇంకా చాలా మంది లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. దాంతోపాటు మన సార్ టీంలో టీవీ రమణయ్య సార్ అని ఎల్ఐసి ఏజెంట్ మంచి లీడరు. వీళ్ళందరూ వచ్చారు లీడర్స్. ఎందుకు వీళ్ళందరూ పేర్లు చెబుతున్నాం అంటే ఇది ఏ ఒక్క వ్యక్తితో కూడా ముందుకెళ్లేది కాదు, ఇది టీం వర్క్. మన గురూజీ చెప్తున్న మాట ఏంటంటే అందరం కలిసి ముందుకెళ్లే బిజినెస్ కాబట్టి అంత బిజీ షెడ్యూల్లో కూడా సారు ఇందులో బిజినెస్ చేస్తూ కొంతమందికి ఇన్స్పైర్ చేస్తూ సిల్వర్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్నారు. సో బిజీగా ఉన్నటువంటి సార్ లాంటి వ్యక్తులు చేయగా మనం ఎందుకు చేయలేము అని ఒక మాట తీసుకుంటారే, దానికోసం కొంచెం 2 మాటలు చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. మన టీంలో నాకు మంచి పాజిటివ్ లీడర్, యాక్టివ్ లీడర్ సారు. సో ఆల్ ది బెస్ట్ సార్. శివరామ్ సార్ చాలా ఎక్సలెంట్ గా మీరు సెషన్ ఇచ్చారు మాకు. అదేవిధంగా ప్రోడక్ట్స్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అగ్రికల్చర్ గురించి. సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అలాంటి గోల్స్ అన్ని కూడా ముందు నెరవేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడికైనా సరే, ఏ విషయంలో అయినా సరే మన కొండేపు టీంలో మంచి లీడరు, మా సహకారం 100% ఉంటుంది. మీరు ఎలానే బిజినెస్ లో ముందుకెళ్ళని కోరుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ కంటిన్యూ చేయండి, ఎందుకంటే సార్ జర్నీ పూర్తిగా చెప్పలేదు కాబట్టి నేను మాటలు చెప్పాను. ప్లీజ్ కంటిన్యూ సెషన్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ గా మంచి సెషన్ ఇచ్చారు సార్. సూపర్. మళ్ళీ ఒక్కసారి రైతులకి ఉపయోగపడేలాగా, మన లీడర్స్ కి ఉపయోగపడేలాగా, నలుగురికి మంచి చేస్తూ ఈ మంచినే ముందుకు తీసుకెళ్లే కొంది మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆదాయం తీసుకోవడానికి 2 రకాలుగా ఉపయోగపడేటట్టు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సూపర్. ఇంకా మీకున్న క్యాడర్ కి, మీకున్న బిజీ షెడ్యూల్ కి మీరు ఇలా మా అసోసియేషన్ లోకి, మన వెస్టేజ్ ఫ్యామిలీలోకి రావడమే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్ తీసుకోండి. ఫస్ట్ ఎన్టీఆర్ సిఎంకే సార్. గుడ్ మార్నింగ్. RRR ఎన్టీఆర్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. ఓకే. RRR సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. తిరుగుతారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అగ్రి విషయాలు మీరు వాడుకొని వాటి సహజస్థితి తెలుసుకొని వాటి యొక్క ఉపయోగాలు చెప్పడం నాకు ఎంతగానో నచ్చింది. నాకే కాదండి, ఈ జూమ్లో ఉన్నటువంటి అందరికీ మీరు చెప్పినటువంటి విషయాలు నచ్చి వాళ్ళు కూడా అందరూ వాడుకొని వాడించి మన దేశాన్ని బాగు చేస్తారు అనేటువంటి విషయం నేను గ్రహించాను. ఈ జూమ్ ఇవాళ ఎంతో ముఖ్యమైనటువంటి జూము, ఎంతో ఇంట్రెస్ట్గా జరిగింది. మీరు అందరికీ బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పడం కూడా జరిగింది. నేను కూడా
ఈ అగ్ని గురించి రైతులు చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకొస్తాను అనేటువంటి మాట కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సార్. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. సార్ అన్మ్యూట్ అవుతుందా? సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అక్కడికి ఇస్తున్నాను. రామయోగి సార్. ఓకే. చల్లా మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. ఇద్దరు ప్రసాద్ సార్లు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు సార్. మళ్ళీ ఒక్కసారి నన్ను వెనక్కి తీసుకెళ్లారు సార్. మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఒకసారి ఎద్దుల వ్యవసాయం చేసి నుంచి కిన్నప్పటి నుంచి వచ్చినాను సార్. మామూలుగా అప్పుడు మేము నెలల తరబడి సేద్యం చేసినా కానీ భూమి అంత ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3 రోజులు టాటర్ దోలపోతే వెనకోలు పైరు పట్టలేదు సార్. అవును సార్, కరెక్ట్. ఎంత మార్పు వచ్చిందంటే మే నెలలో ఈ రోజుల్లో ఎరక దున్నేది, ఒక పక్క దున్నుతుంటే ఒక పక్క వర్షం పడేది, దున్నుకుంటా ఉండేది మేము మిరవ తోటలో వేసేటప్పుడు. అసలు ఎంత ఫాస్ట్ గా తొందరలోనే మనం డ్యామేజ్ అయ్యే స్థితికి వచ్చినా గానీ మనం ఇంకా వేరే మన కంపెనీ ప్రోడక్ట్ ఎంత రిజల్ట్ వస్తున్నాయంటే, మేము ఎరువులు చెరువులో మట్టి ప్రతి సంవత్సరం ఒక చేనుకు ఒక సంవత్సరం 4 ఏళ్ళు తోలేళ్ళకి పత్తి తిరిగి వరుస తిరిగేసేది సార్. అప్పుడు అంత సారావంతంగా ఉన్న భూమి ఇప్పుడు ఒక 5 రోజులు టాటర్ చిక్కకపోతే వెనకోలు పైరు పట్టలేదు సార్. అవును సార్, వాస్తవం అది. 5 రోజులు 6 రోజుల్లో కనుక మనం వ్యవసాయం టాటర్ తోటి పైరు చల్లలేకపోతే వాళ్ళ పైరు మొలవట్లేదు. 6వ రోజుకి ఆరిపోతుంది భూమి. అవును. అందువల్ల నీకు అంత పొల్యూషన్ ఉన్న క్రమంలో మన అగ్రి గ్రాన్యువల్స్ ఎంత యాక్టివేట్గా నేను ఇప్పుడు మొన్న సీజన్నే నేను స్టార్ట్ చేశాను. ఒక 30 ఎకరాలకి గ్రాన్యువల్స్ వేయించాను. ఓకే. పోతే మనం ఒకటి ముఖ్యం ఉద్దేశం ఏంటంటే సార్, వాతావరణం సహకరించకపోతే ఏ ప్రోడక్ట్ కూడా దాని శక్తికి మించి చేయలేదు సార్. అవును. దాన్ని ఎవరు దాన్ని ఎప్పుడు మనం రైతులను గ్రహించాలి సార్. మనం అగ్రి గ్రాన్యువల్ చేసాము, నువ్వు దున్నేస్తున్నారు అని అనుకుంటే అది మూర్ఖత్వం సార్. నువ్వు దున్నేస్తున్నావు అంటే పంటకి వాతావరణం అనుకూలించలేదు, నెక్స్ట్ పంటకి సారవంతంగా ఉందని ఈ అదును దున్నుతున్నాం. అవును. అందువల్ల ఏంటంటే కొన్ని ప్రొడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నాయి సార్. కానీ ఇంకా కొంచెం రైతులు ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల మూఢనమ్మకంలో ఆల్రెడీ వాళ్ళు వాడి అది ఒకటే కదా ఇది ఒకటే కదా అనుకుంటున్నారు. కొంచెం వాడుకున్న వాళ్ళు రిలీజ్ అవుతున్నారు క్రమేణా. మనం వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి తెలియట్లేదు సార్. చేస్తున్నారు. అది తెలియచేలా మనం చెప్పాలి, తెలియపరచాలి. చెప్పాలి. అవును సార్. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఇప్పుడు దాకా ఏదో వాడాము, మనకి ఏది అందుబాటులో ఉందో అదే వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇవి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వీటి ఉపయోగం ఏంది, వాటి వల్ల నష్టం ఏందనేది మనం రైతుల దగ్గర కొంచెం అవేర్నెస్ తీసుకొస్తే ఎంత తేడా వస్తుందంటే, పోషకాలు భూమికి అందకపోతే మేము అసలు ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడు మేము ఆల్రెడీ సూక్ష్మ పోషకాలు తయారు చేసుకునేది సార్. మేము మా సార్ను కనిపెట్టుకొని మేము థర్మామీటర్ తెచ్చి తయారు చేసి 4 మొక్కలకు వాడి దాని గ్రోత్ చూసి మళ్ళీ నెక్స్ట్ స్ప్రే చేసాము సార్. ఒక 2 సంవత్సరాలు అయితే మేము వ్యవసాయం చేసేటప్పుడు. నేను ఇప్పుడోని కాదు సార్, 74 నా డేట్ ఆఫ్ బర్త్. చిన్నప్పుడు మా నాన్న కనీసం ఎత్తులు లేకపోయినా కానీ ఆయన కాలం మీద తిరుగుతుంటే నాకు వ్యవసాయం పట్టిస్తే, నాకు వ్యవసాయం అంటే తెలియనప్పుడు కూడా అంత ఎద్దులు 6 అడుగులు ఉండే ఎద్దుల మీద తిరిగి అయ్యే అంత ఇంట్రెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి గుర్తు చేసినందుకు డబుల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మల్లికార్జున్ సార్, అందరికి అవేర్నెస్ ఇద్దాం. దీన్ని ఇంకొంచెం బలంగా ముందుకు తీసుకెళ్దాం. అందరికి మంచి జరిగేలా చూద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓంకార్ పొదిలి. ఓంకార్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓంకార్ సార్. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ జూమ్ సెషన్ లో ఈ ఫస్ట్ టైం సార్ ఈ అగ్రి ప్రొడక్ట్స్ గురించి వినటం. చాలా బాగా చెప్పారు సార్.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఒక అగ్రికల్చర్ ఆఫీసరు ఎలా అనుభవంతో మాట్లాడారో ఆ విధంగా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రొడక్ట్స్, ఈ పంటల వలన ఆరోగ్యంగా ఉంటాయి. వాటి యొక్క సీడ్స్ ఆరోగ్యం ఉండటం వలన మనం ఆరోగ్యంగా ఉంటదని. తర్వాత ఈ మొక్కలోకి అసలు మొక్కల ఆరోగ్యం అనేది అసలు ఎక్సలెంట్ వర్డ్ అనిపించింది సార్ నాకు ఈరోజు వినటం అది. ఎస్ సార్, ఎస్ సార్. తర్వాత ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా రాసుకున్నాను సార్. కాకపోతే కొద్దిగా ఈసారి మళ్ళీ మీ జూమ్ సెషన్ కావాలి సార్. ఈసారి కొద్దిగా నిదానంగా చెప్పాలి సార్ మీరు. తప్పకుండా తప్పకుండా తర్వాత సార్. ఈ కాటన్ దాంట్లో వాడించటం వలన డిఫరెన్స్ 14 క్వింటాలని ఇది 7 క్వింటాలని రావటం చెప్పారు. అవి షేర్ చేశాను, చూసారా స్క్రీన్ మీద? చూశాను సార్. అది మా బ్రదర్స్ ఇద్దరు వ్యవసాయం చేస్తారు సార్. ఓకే. నేను జాబ్ చేస్తుంటాను. మా బ్రదర్స్ కి ముందు నేను చెప్తే వింటారు. వాళ్ళ ద్వారా విని అట్లా మా విలేజ్ లో అందరికి వాడించాలని అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాను సార్ నేను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. అందరికి అవేర్నెస్ తెప్పించి వాడించండి. ఇట్లా యూట్యూబ్ లో ఫాలో అవ్వండి, మీకు మంచి సమాచారం ఉంది. ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి కొంచెం బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒక సెషన్ ఇంకో రోజు కావాలి సార్ మీ సెషన్. తప్పకుండా తప్పకుండా ఇద్దాం సార్, తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఓంకార్ సార్, మళ్ళీ ఒకసారి సార్ సెషన్ మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. రామ శ్రీను నాయక్ సార్ 1051 అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అగ్రి గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కాకపోతే నేను ఒకసారి అగ్రికి ఇచ్చాను, పత్తికే ఇచ్చాను సార్. ఆ పత్తికి ఇచ్చిందంటే నేను అగ్రి 82 ఒకటి, అగ్రి గ్రాండ్ ఒకటి ఇచ్చాను సార్. ఓకే. అయితే బాగుంది సార్. ఇప్పుడు అంత వేసినప్పటి నుంచి బాగుంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఏమనేది వాడాలనేది కొద్దిగా గైడెన్స్ మనం ఏం వాడారు ఫస్ట్ సార్ గ్రాన్యువల్స్ ఇచ్చారు కదా? గ్రాండ్ ఇచ్చాను సార్. నెక్స్ట్ హ్యూమిక్ స్ప్రే చేయించండి సార్. హ్యూమిక్ అగ్రి 82 కలిపి స్ప్రే చేయించండి. అగ్రి హ్యూమిక్ స్ప్రే ఉంది కదా మన దగ్గర? స్ప్రే హ్యూమిక్ స్ప్రే ఫర్ లీటర్ కి 2 ml. పర్ లీటర్ కి 2 ml. ఓకే సార్. 15 లీటర్స్ ట్యాంక్ అగ్రి 82 వచ్చేసరికి ఒక 10 ml. ఓకే సార్. అలా వాడించండి ఫస్ట్. తర్వాత హ్యూమిక్ అగ్రి ప్రొటెక్ట్ వాడించండి. ఓకే సార్. నెక్స్ట్ ఇక పూతకు వస్తాయి అనగా 40 days, ఆఫ్టర్ 40 days పూతకు వచ్చే సమయం సార్ అది. అప్పుడు అగ్రి మాసు అగ్రి నానోటెక్ అది 2 times స్ప్రే చేయించాలి. 20 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయించాలి. అగ్రి మాసు ప్రొటెక్ట్ సార్. నానోటెక్ మాసు నానోటెక్. హ్యూమిక్ ప్రొటెక్ట్ చెప్పాం కదా ఆల్రెడీ. అవును సార్. నెక్స్ట్ అగ్రి మాసు నానోటెక్. ఇది 2 times స్ప్రే చేయాల్సి ఉంటుంది సార్. ఇది 2 times. ఓకే సార్. మనకి ఎంత దిగుబడి వచ్చినప్పటికీ కూడా మొక్క ఎక్కడ వడలిపోకుండా పోషకాలతోటి మళ్ళా క్రాప్నిచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇది. ఓకే సార్. మరలా దిగుబడి అలాగే ఉండి అవకాశం ఉంటే మరలా ఇంకొక 20 రోజులకి మళ్ళా కూడా స్ప్రే చేస్తే మనకి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇది హ్యూమిక్ నానోటెక్ 2 స్ప్రే చేయాలి సార్? హ్యూమిక్ కాదు సార్, మాసు నానోటెక్. సారీ, మాసు నానోటెక్. ఓకే సార్. అది పూత వచ్చే ముందు 20 రోజుల నుంచి స్ప్రే చేసుకోవాలన్నమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆర్ఆర్వి వీరనారాయణ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మామూలుగా రైతులు అంటే చాలా గౌరవం, చాలా అభిమానం కూడా సార్. నేను పల్లెటూరు బ్యాచ్. ఎందుకంటే రైతు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నిజం మాత్రమే చెప్తారు. ఎక్కడ ఎటువంటి అబద్ధంగానే
ఎటువంటి కల్పితాలు కానీ అట్లాంటివి ఎక్కడ కూడా రావు. స్వచ్ఛందంగా ఉంటది అనమాట మైండ్ సెట్ కూడా. కల్మషం లేని మనసులు సార్. కల్మషం లేని మనసు. ఎందుకంటే మాది అట్లాగే పల్లెటూర్లు కాబట్టి చెప్తున్నా. ఓకే. మనం బిజినెస్ గురించి కంటే కూడా నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురు బాగుండాలి, అలాంటి మైండ్ సెట్ తోటే ఎక్కువగా వర్క్ చేస్తాం సార్ మెయిన్. ఓకే. ఓకే. అలా చేయడం వల్ల చాలా మందికి కూడా కొద్దిగా అభిమానంగా, ఆప్యాయతగా కనపడతా ఉంటాం అన్ని చోట్ల. ఎస్. దాంతో పాటు ఏంటంటే రైతులకు మేలు చేయాలి, మన భూమిని కాపాడాలి అనే సిద్ధాంతం మెయిన్ మన వెస్టేజ్ లో ఉన్నదాన్ని మనం కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తే ఎంతో మంది రైతులు సేవ్ అవుతారు. చాలా మంది, ఎందుకంటే ఈ ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ చల్లి సరిగ్గా డబ్బు లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలాంటి ఒక్కళ్ళని సేవ్ చేసినా కూడా మన జీవితం ధన్యం సార్. ఎస్ ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మన దానిలో ఉన్న ప్రతి వస్తువు ఎలా పనిచేస్తుందని చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఓకే మేడం. నాకు కూడా తెలియదు సార్ ఇంత బాగా పనిచేస్తాయని. మేము ఈ ఇయర్ వాడి చూస్తాం సార్. ఇంతవరకు మేము వాడలేదు. ఓకే. ఓకే మేడం. మేము కన్ఫామ్ గా వాడి చూసి మేము 10 మంది చెప్పి వాళ్ళ చేత కూడా వాడిపిస్తాం సార్. తప్పకుండా మేడం. చాలా మంచి ప్రొడక్ట్లు మేడం. ఆర్గానిక్ టైప్, ఆర్గానిక్ అనుకోండి. మా దీనిలో మాకు ఎక్కువ జెల్ ఉపయోగపడింది సార్. తప్పకుండా మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెంగల్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివప్రసాద్ సార్. శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే సార్. మా నాన్న వ్యవసాయం చేస్తుంటారు. ప్రజెంట్ నేను సచివాలయంలో జాబ్ చేస్తున్నా సార్. మీరు మొట్టమొదటిగా ఇవి వచ్చి చెప్పగానే నమ్మారా, డౌట్ తోటి వాడారా, లేకపోతే ఏమి ఫేస్ చేశారు సార్? కొన్ని 2 పాయింట్స్ చెప్పండి సార్. సార్ నేను కన్ఫర్మ్ గా డామ్ షూర్ గానే వాడేశాను సార్. డౌట్ ఏం లేదు. డౌట్ తోటి వాడలేదు నేను. కాకపోతే ఎప్పుడు ఏది వాడాలో తెలియలేదు ఫస్ట్ లో వాడినప్పుడు సార్. అంటే నేను వెస్టేజ్ రాకముందు వాడినప్పుడు ఎప్పుడు ఏది వాడాలో నాకు తెలియలేదు. ఓకే సార్. కానీ నేను వాడినప్పుడు పక్క రైతులు మాత్రం పూత చాలా బాగా వచ్చింది, చాలా అద్భుతమైన పూత ఉంది, చాలా బాగా వచ్చింది అని అన్నారు. తర్వాత వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఇది మొత్తం యూట్యూబ్ లో సెర్చ్ చేసి అప్పుడు పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ వచ్చాయి సార్. ఓకే సార్. అంటే మనం మొదట సేద్యం దగ్గర నుంచి మొక్కలు నాటేదాకా 40-50 ఏళ్ళు పెట్టుబడి అవుతుంది కదా సార్. ఒకవేళ ఇవి కొత్తగా తెచ్చి వాడడం వల్ల ఏమన్నా మంచి పంట తీయలేకపోతాం అలా ఏమన్నా డౌట్ తో ఉన్నారా సార్? లేకపోతే ఎలా ముందుకెళ్ళారు? ఏం లేదు సార్. ఇవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ లేకపోగా సైడ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మన భూమి ఆరోగ్యం, భూమి సారవంతం అవుతుంది సార్. మనం ఎప్పుడైతే మన తాతలు మనకి ఎలాంటి ఆరోగ్యవంతమైన భూమిని ఇచ్చారో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అలాంటి భూమిని అందించవచ్చు సార్ ఈ ప్రొడక్ట్ లో వాడుకుంటే. ఓకే సార్. ఈ యూరియా వాటితో కంపేర్ చేస్తే రిజల్ట్ కొంచెం ముందుగా వచ్చిందా, కొంచెం అటు ఇటుగా వచ్చిందా సార్? రిజల్ట్ కొంచెం బాగా వచ్చింది సార్. దీని మీద ఎక్స్ట్రానే వచ్చింది. నేను వరిలో వాడాను. వరిలో వాడినప్పుడు అందరికి నాతో పాటు కోసిన వాళ్ళకి 30-32 బస్తాలు అయితే నాకు 38 బస్తాలు కడిగి దిగుబడి వచ్చింది సార్. ఓకే సార్. ఓకే. అంటే మనం కెమికల్స్ తో పాటు ఇవి యాడ్ చేసి వాడారు మీరు, అంతేనా సార్? అవును సార్. కెమికల్స్ ని కొంచెం 25% తగ్గించాను. ఓకే సార్. తగ్గించి మన ప్రొడక్ట్లు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మన వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యాడ్ చేసాం. ఓకే సార్. మీరు యూజ్ చేస్తున్నప్పుడు పక్క పొలాల వాళ్ళు ఏమన్నా కామెంట్ చేస్తూ అట్లా ఏమన్నా చెప్పారా సార్? కామెంట్ చేయరు సార్. ఎందుకంటే నేను చదువుకున్న రైతుని. వాస్తవంగా చెప్పాలంటే నేను చుట్టుపక్కల రైతులకి నేను సలహాలు ఇస్తుంటా సార్. సో అందుకని వాళ్ళు నన్ను ఏం కామెంట్ చేయరు. నేను వాడుతున్నాను, మీరు కూడా వాడండి అని కొంతమందికి గ్రాన్యువల్స్ కూడా సజెస్ట్ చేశాను, వాడారు. వాడిన పొలానికి డిఫరెన్స్ బాగా కనిపించింది.
ఓకే సార్, ఓకే సార్. మనకి సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, పొలానికి దిగుబడి రావాలంటే భూమిలో కర్బన పదార్థం ఉండాలి. మనం మనం ఎరువులు వాడే పరిస్థితి అంటే సేంద్రియ పదార్థాన్ని వాడే పరిస్థితిలో లేము. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది ప్రజెంట్. మనం ఈ అవునవును సార్. వాడుకోవటం వల్ల భూమిలో కర్బన పదార్థం పెరుగుతుంది. భూమిలో కర్బన పదార్థం ఎప్పుడైతే సేంద్రియ పదార్థం పెరుగుతుందో ఆటోమేటిక్ గా దిగుబడి పెరుగుద్ది, కానీ దిగుబడి ఎక్కడ తగ్గదు. వాతావరణ అవును సార్. పరిస్థితులు అనుకూలించకపోతే మనం చేసేది ఏమి లేదు. ఎస్ సార్, ఎస్ సార్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రతి వాళ్ళకి కూడా. ఎందుకంటే వాతావరణం అనుకూలించినప్పుడు మీ ప్రొడక్ట్ లో వాడేమో దిగుబడి రాలేదు కదా అని కొంతమంది కామెంట్ చేసే అవకాశం ఉంది. అంటే అయితే సార్ ఇవి ఫేస్ చేస్తుంటాము, అందుకే మేము నెక్స్ట్ ఈ ఫీల్డ్ లో తీసుకెళ్లి ఇది చేయాలని ఉన్నాం సార్. మా బ్రదర్ కూడా మీలాగే పాల వ్యాపారం చేస్తుంటాడు, వ్యవసాయం చేస్తుంటాడు. ఓకే. సో మేము ట్రైల్ వేసి ఎవరన్నా డౌట్స్ అడిగితే ఏం చెప్పాలా దాని గురించి ఆలోచిస్తున్నాం సార్. అందుకే అడిగాను సార్, ఏమనుకోవచ్చు సార్? డ్యామ్ షూర్ గా చెప్పండి, ఏం పర్వాలేదు. ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మనం బిజినెస్ లో ముందుకు పోగలము. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. 9381 సురేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామ్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు అద్భుతమైన సెక్షన్ మాకు అందించారు మీరు. మాకు గ్రేట్ లీడర్ సార్ మీరు. మీరు చెప్పిన విషయం కూడా ప్రతి విషయం కూడా మీరు నోట్ చేసుకొని ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మాకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. ఓకే సార్, ఓకే సార్. అదే కాదు, ప్రతి క్షణం కూడా మాకు గ్రేట్ లీడర్ గా మీరు మాకు ఉన్నారు. ఆనంద్ సారు, గోపి సార్ మీరు మాకు ఇచ్చినందుకు వాళ్ళకి సార్ వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. మీరు ప్రతి విషయం కూడా మీరు మాకు ప్రతి క్షణం కూడా ఏ విషయానికి ఎప్పుడు ఏ క్లారిటీ ఇవ్వాలా అని మీరు మాట్లాడే ప్రతి సమయం కూడా మాకు ఎంతో విలువగా ఉంటుంది. ఈ రోజు అయితే మీ సెక్షన్ కోసంగా నేను మొదటిసారిగా హ్యాండ్ రైజ్ చేశాను సార్. రోజైతే జూమ్ యాడ్ అవుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు మీ సెక్షన్ నేను వినాలి, మీతో మాట్లాడాలని ఈ రోజు హ్యాండ్ రైజ్ చేసి కనీసం వెయిట్ చేస్తా ఉన్నాను, ఎప్పుడు నా వాయిస్ నన్ను పిలుస్తారని చెప్పినని. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. బాగా పూర్తిగా క్షుణ్ణంగా మీరు వివరించారు సార్. ప్రతి విషయం కూడా మేము నోట్ చేసుకున్నాం. ఇదే విషయాన్ని ప్రతి రైతు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో కొంచెం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ సార్. ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాన్ని మనందరం తీసుకొని ఇంకొంతమంది మన వంతుగా మన వాయిస్ తోటి కొంతమందికి హెల్ప్ చేసి వాళ్ళకి మంచి జరగాలి, మనకి హెల్ప్ అవ్వాలి. థ్యాంక్స్ సార్. సూపర్ సార్. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచి ఆనిముత్యాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ టైం జూమ్ లో మాట్లాడినా కానీ తడబడకుండా చాలా ఒక మొక్క కంటి కట్టినట్టు ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే ప్రతిదీ కూడా మీరు వయసులో నాకన్నా పెద్దవాళ్ళైనా ప్రతిదీ కూడా ఏదైనా నేను చిన్న పొరపాట్లు చేస్తుంటే నేను నీతో పంచుకుంటూ ఉంటాను. ఇది ఎలా చేయాలి, ఎలా చేయాలి అనేది నన్ను ముందుండి నా అండర్లో ఉన్న లైఫ్ లైన్ మంచి గ్రేట్ లీడర్ అయినా కానీ ఇట్లా ముందుకెళ్ళాలి సార్, అట్లా ముందుకెళ్ళాలి సార్, ఇలా చేయాలి సార్, అలా చేయాలి సార్ అని, ఇది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఒక బిడ్డకి చెప్పినట్టు చెబుతారు సార్. నాకు ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చింది ఆనంద్ సార్ అయినా కానీ నన్ను తండ్రి పాత్రలో ఉండి నన్ను నడిపిస్తుంది మాత్రం మీరే సార్, గురువు గారు. థ్యాంక్ యూ. చాలా మాటలు రావట్లేదు చెప్పడానికి. మరన్నీ మీ నాలెడ్జ్ మొత్తం నాకు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. శివరాం ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన రైతుకి లక్షణాలన్నీ మేము కూడా వాడుతున్నాం సార్. ముందు మా పొలంలోనే వేసాము. గ్రాన్యువల్సీ అగ్రికల్చర్, గ్రాన్యువల్సీ A22 అవి భూమిలో వేసాం సార్.
ఫస్ట్ వేసినప్పుడు 70 సెంట్లకి 205 బస్తాలు గనిసిగడ్డలు వచ్చినాయి సార్ మాకు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మొత్తం ప్రొడక్ట్ మొత్తం మన వెస్టేజీలోయే వాడుతున్నాం సార్. మా అప్లైర్ హరి సారు, నాగలక్ష్మి మేడం ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. మేము ఏదన్నా వాడాలన్నా చేయాలన్నా సారు మేడం ఎప్పుడు మాకు సహకరిస్తా ఉంటారు సార్. మనం మళ్ళీ వాడి ప్లస్ ఒక్క నిమిషం మేడం. చెప్పండి సార్. పండించిన పంటలో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి మేడం, అది కూడా గ్రహించాలి మనం. మీరు పంట దిగుబడి రావటమే కాదు, మనం పండించిన పంటలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాం, అది కూడా గమనించాలి మనం. అవునవును సార్. ప్లస్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఒక 2 ఎకరాలు చామగడ్డలు వేసాం సార్. ఓకే వేస్తే మన ఇవే గ్రాన్యువల్సే వాడాము. ఓకే మేడం. అయితే 344 బస్తాలు వచ్చినాయి సార్ మాకు చామదుంపలు సార్. ఓకే ఓకే మేడం. ఇంకా అవి బయట మనం తెచ్చే సత్తవులేమో తక్కువైనాయి సార్. ఓకే మనకి ఈ మాత్రం బాగా మంచిగా ఉన్నాయి, బాగా ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. నేను మాత్రం ఇంకొకళ్ళకి మళ్ళీ ఏడుజనక్కి నాగలక్ష్మి మేడం అని అడిగి మళ్ళీ ఇప్పించాను సార్. తప్పకుండా. ఓకే మేడం. ఓకే ఓకే. అసలు ఇవే ఎక్కువగా నేను నిన్న మా వారు అన్నారు 2 కట్టలు తెస్తాను అన్నాడు. వద్దు, ఈ గ్రాన్యువల్స్ 2 డిఎల్స్పీలో 2 ప్యాకెట్లు తీసుకొస్తాను, తీసుకొచ్చి 82 ఒక కట్ట కలిపి వేయి అని చెప్పి ఇంట్లో పెట్టుకొని ఉన్నాం సార్. రేపు కానీ ఇవాళ కానీ వేద్దామని. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. గోపి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ ఈ రోజు బాగుంది సార్. కాకపోతే అగ్రికల్చర్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ఓకే, మీరు చెప్పిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. దీని మీద మీరు కొంచెం ఫర్దర్ గా కొంచెం ఇంకా తెలుసుకొని ముందుకెళ్తాను సార్ దీని మీద నుంచి. ఇంకొక విషయం సార్, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ అగ్రికల్చర్ మీద పీవీలు కూడా ఎక్కువ సార్ ఇవి. అవును సార్, దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ప్లస్ మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ వింటున్నాను. ఓకే ఓకే సార్, అదే మనం చేయాల్సింది. వీడియోస్ కి కొంచెం వేరియేషన్ కొంచెం ఉంది. ఉంటది ఎందుకంటే అగ్రికల్చర్ లో ఎవరి ఆలోచన వారిదే, ఎవరిది వాళ్ళదే ఉంటాయి సార్. ఉంటాయి అల్టిమేట్ గా టోటల్ గా మనం ఒక ఫైనలైజేషన్ కి రావాలి. అవును సార్. మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ కోసం ఫైనలైజ్ కి వచ్చాను. ఓకే ఓకే, ఇంకా మీ నుంచి కొంచెం ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని కొంచెం ఫర్దర్ గా ఫీల్డ్ లోకి ముందుకు వెళ్తాను సార్. తప్పకుండా సార్, తప్పకుండా. సరే సార్, ఏదన్నా మాకు ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీ సందేహాలు కొంచెం మాకు నివృత్తి చేస్తారని. తప్పకుండా సార్, తప్పకుండా. ఎనీ టైం అవైలబుల్ గా ఉంటాం సార్. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా మా ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాం సార్. ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ సెషన్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గోపి సార్. రాజేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. 099. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శివప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్ సెక్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ. దమ్ముంది కానీ చెప్పే రీతిలో చెప్తున్నా కూడా కొంతమంది నమ్మట్లేదు. ఈ కెమికల్ పడి మనం చదువుతుంటే వచ్చిద్దా రాకపోతే ఏంది అని అడుగుతా ఉన్నారు. కానీ నమ్మి కానీ వాడితే మాత్రం ఆ ఊరంతా వీళ్ళే స్ప్రెడ్ చేస్తా ఉంటారు. అవును సార్, అవును. రైతులకి తెలియదు సార్. ఒక రైతు వాడి రిజల్ట్ బాగుంటే మిగతా రైతులందరూ కూడా అదే ఫాలో అవుతారు. అదే సార్, అవును. కోసం మనం పట్టుకొని చూడాలి అది. ఇంకోటి నేను ఇప్పుడు 4 acres మామూలుగా వేస్తున్నాం, ఇంక 1 month లో వేస్తాము. దాన్ని కొంచెం తీసుకొని వేస్తాం సార్. అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. నాగేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అగ్రి ప్రొటెక్ట్ ఏ టైర్లో ఎప్పుడెప్పుడు వాడాలి సార్? అగ్రి ప్రొటెక్ట్ నాటిన 20 రోజుల తర్వాత, వరి అయితే నాటిన 20 రోజుల తర్వాత వాడాలి సార్. భూమిలో సాయిల్ అప్లికేషన్ లో కూడా వాడుకోవచ్చు. లాస్ట్ దుక్కులో వేసుకోవాలి. లాస్ట్ దుక్కిలో వాడుకోవాలి సార్. సార్ గ్రాన్యువల్స్
టెక్, నానోటెక్, అగ్రి 82 తోటి మిక్స్ చేసి గనక వాడుకున్నట్లయితే దుక్కిలో ఆ పంట లేకుండా పెరుగుతుంది సార్ అది. ఎందుకంటే భూమిలో ఉన్న శిలీంధ్రాల మొత్తాన్ని దుక్కిలోనే స్మాష్ చేసేస్తుంది ఈ అగ్రి ప్రొటెక్ అనేది. ప్రొటెక్, నానోటెక్, గ్రాన్యువల్స్ విత్ 82. ఓకే సార్. మరి తర్వాత సార్ ప్రొటెక్ మళ్ళీ ఎప్పుడు వాడాలి సార్? మరలా ఎక్కడన్నా కొంచెం అనారోగ్యం కనిపిస్తుంది కదా పైర్లో, ఆ అనారోగ్యం కనిపించక ముందు వాడుకున్నట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సార్. రాకముందు వాడుకున్నట్లయితే అంటే 20 రోజులకి మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేయాలి. మళ్ళీ ఒకసారి హ్యూమిక్ తో కలిపి స్ప్రే చేసుకుంటే గ్రోత్ వస్తుంది. మనకి ఎంత వాడాలి సార్ అది? ఏం సార్? ప్రొటెక్ ఎంత వాడాలి సార్? ఎకరాకి ఒక 1/4 kg సార్. ఎకరాకు ఒక 1/4 kg. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను. మాది ప్రకాశం జిల్లా పొదిలి మండలం సార్. అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ ఎక్కువ. ఓకే. అలాగే మా సైడ్ ఎక్కువ వచ్చేసరికి పొగాకు, కంది, బొబ్బర్లు, ఈ 3 పంటలు ఎక్కువ వేస్తారు సార్. ఓకే. అదే ఈ 3 పంటలకి ఏ క్వాంటిటీ ఎలా వాడాలి అని ఒక డీటెయిల్స్ ఎప్పుడన్నా చెప్తారా సార్? ఓకే సార్, వీటికి అగ్రి ఆక్వా జెల్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే, ఎందుకంటే వర్షాధార పంటలు సార్ మీరు చెప్పేవి. అవును సార్. అగ్రి ఆక్వా జెల్ ఎకరానికి 1 నుంచి 2 kg ఆక్వా జెల్ గాని వాడుకున్నట్లయితే మీకు మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. దాంట్లో పోషకాలతో పాటు నీటి నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటది. అది ఒకసారి మీరు డెమో చూసినట్లయితే మీకు ఆ విషయం అవగాహన అయిపోతుంది సార్. అందువల్ల ఆక్వా జెల్ మాత్రం ఖచ్చితంగా వాడుకుంటే మీకు పోషకాలతో పాటు అన్ని పంట రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సార్, మళ్ళీ మా సైడ్ నారుదొడ్లు ఇవి ఉన్నాయి కదా సార్, వాటికి కూడా యూజ్ చేయొచ్చా సార్? అంటే పొగనారు మొక్క చిన్న స్టేజ్ లో ఉంటది కదా దొడ్లు పోసినప్పుడు. సార్ వాటికి వాటర్ పెద్దగా ఇవ్వకపోయినా 4 రోజులకి ఇచ్చే వాటర్ 10 రోజులకి ఇచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఓకే సార్. నీటి క్లారిటీ కోసం చెప్పండి సార్. నీటి అవకాశం తక్కువ ఉన్న చోట ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది ఓకే, అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్. అదే మా సైడ్ ఈ 3 పంటలు ఎక్కువ యూజ్ చేస్తారు. అదే ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక క్వశ్చన్ అడిగాను సార్. కెమికల్స్ వాడి పంటలో మనం ఎన్ని పంటలు దిగుబడులు రావు సార్ ఏదో ఒక రకంగా. అదే మన ప్రొడక్ట్లు వాడుకున్నట్లయితే ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు సార్. ఎందుకంటే ఎప్పుడు సేంద్రియ పదార్థాన్ని పెంచుతూనే ఉంటుంది కాబట్టి ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు మన ప్రొడక్ట్లు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వేస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకొని. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. కుమారి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మా సార్ మాట్లాడతారంట సార్. సార్ తోటి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో. ఈ వెస్టేజ్ హలో సార్, చెప్పండి సార్. అదే వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీ నానోటెక్ ఈ ప్రొటెక్ట్ ఈ వీటిలో ఈ కెమికల్స్ కలపకుండా వాడాలంటారా? కలిపినా ఇబ్బంది ఉండదు సార్. కలుపుకొని వాడుకోవచ్చు. అందుకనే ఏ కెమికల్స్ వాడచ్చు అనేది కొంచెం ఐడియా ఇస్తాడు. మా చిల్లీ చేస్తామండి ఎక్కువ. అవి ఈ నానోటెక్ అనేది ప్రొటెక్ అనేది తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది సార్ పంటకి. నానోటెక్ అనేది నానో టెక్నాలజీతో సూక్ష్మ పోషకాల మిశ్రమం సార్. సూక్ష్మ పోషకాల లోపం ఉంటే ప్రధాన పోషకాలను గ్రహించదు మొక్క. ప్రధాన పోషకాలను గ్రహించినట్లయితే వాటిలో గ్రోత్ అనేది ఉండదు. సో సూక్ష్మ పోషకాల లోపాన్ని సరిచేసినట్లయితే ప్రధాన పోషకాలను గ్రహించి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మొక్క బాగా దృఢంగా ఎదుగుతుంది. అది విషయం. దాంట్లో కెమికల్స్ అంటే మీరు పురుగు మందులు మాత్రమే కలుపుకోవాల్సి ఉంటది. ఏం ప్రాబ్లం లేదు, పురుగు మందులు కలుపుకోవచ్చు. కాదులే సార్, కొంచెం జంపను పోలీస్ ఇట్లాంటివి ఏమైనా కలుపుకోవచ్చు సార్. ఏమి నో ప్రాబ్లం, కలుపుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ చిల్లీస్ కి విడిగా వాడాలంటే కొంచెం లేబర్ ఖర్చు ఎక్కువైందండి. మళ్ళీ ఆ బ్లాక్ త్రిప్స్ అనేది కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్క అగ్రి మాస్ లో మాత్రం అగ్రి గోల్డ్, అగ్రి మాస్ లో మాత్రం కలపకూడదు పురుగు మందులవి. అగ్రి మాస్ లో కలిపినట్లయితే అది పనితనం తగ్గిపోతుంది. సో రిజల్ట్ ఉండవు. కానీ ఒక అగ్రి మాస్ లో మాత్రం ఏం కలపకూడదు. అసలు మన ప్రొడక్ట్ లో వాడుకుంటే పురుగు మందులు కలపాల్సిన అవసరం రాదు సార్. అది
కాదులే సార్, ఏంటంటే ఇక్కడ బ్లాక్ థ్రిప్స్ ఎక్కువ వాంటింగ్ చేస్తుంది కదా, మళ్ళీ మళ్ళీ 4 రోజుల దాకా అది వేయకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ దాడి చేసిద్దాం అని అనుమానం సార్ రైతు వారికి వచ్చేసరికి. మీరు ఎప్పుడైతే గ్రాన్యువల్స్ వాడుకుంటారో, గ్రాన్యువల్స్ హ్యూమిక్ ఎప్పుడైతే వాడతారో మీకు వాటి యొక్క ఉధృతి తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఒకవేళ ఫస్ట్ టైం, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే వాడుతున్నాం, ఆ సాయిల్ మొత్తం కూడా ఇంతకు ముందు కెమికల్స్ అలవాటు పడి ఉంది. సో ఫస్ట్ టైం వస్తే రావచ్చు, ఖచ్చితంగా రావని గ్యారంటీగా చెప్పలేము. ఫస్ట్ టైం కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం, కానీ క్రమేణా మన ప్రొడక్ట్లు వాడుకుంటూ పోయినట్లయితే పంటకు వచ్చేసరికి మాత్రం పురుగు ఉధృతి, రసం పీల్చే పురుగు ఉధృతి తగ్గిపోతుంది. సరే సార్, ఇప్పుడు హ్యూమిక్ గ్రాన్యూల్స్ 20-20 బలంతో వాడుకోవచ్చు అంటారా డిఏపి గాని? ఖచ్చితంగా వాడుకోవచ్చు. డిఏపి తోటి మాత్రం వాడండి. 20-20-0-13 అనేది కొంచెం తగ్గించేయండి సార్. దానివల్ల చాలా భూమికి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో మీరు గమనించారో లేదో, న్యూస్ లో కూడా వచ్చింది. 20-20-0-13 తక్కువ రేటు తోటి మనకు అందుబాటులో ఉందని డిఏపి దొరకని సమయంలో దీన్ని వాడుతున్నారు రైతులు. ఇది వాడటం వల్ల భూమి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఆ సల్ఫర్ ఎఫెక్ట్ భూమికి జరిగిపోతుంది. సల్ఫర్ ఎక్కువ అవటం వల్ల భూమి అసిడిక్ నేచర్ లోకి మారిపోతుంది. అసిడిక్ నేచర్ అంటే మీకు చౌడు భూమిగా మారిపోతుంది అనమాట. అది అందువల్ల ఏంటంటే 20-20-0-13 తగ్గించేసి వీలైనంత వరకు డిఏపి వాడుకునే మార్గం చేయండి. అదే సార్. అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఓకే ఫీడ్బ్యాక్ సెషన్ అయిపోయింది. సార్ శివరాం ప్రసాద్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన కొండేపు టీంకి అందించినందుకు. ఇలానే మళ్ళీ అగ్రికల్చర్ గురించి మంచి సెషన్స్ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా కొంచెం అవేర్నెస్ అగ్రికల్చర్ మీద తీసుకున్నాను. ఇంకొంచెం నాకు కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ అయినట్టుంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూడండి సార్, ఒక్కసారి మన మీటింగ్స్ గురించి ఒకసారి చూద్దాం సార్. ఒంగోలు ఇవాళ 3వ తారీఖు, ఇవాళే మార్నింగ్ 9:30కి సార్ వండర్ఫుల్ గా జరగబోతుంది. ఆల్రెడీ నిన్న కావల్లో చూసాం సార్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అంటే అందరం ఒక నార్మల్ వ్యూతో వెళ్ళాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే లెవెల్కి తీసుకెళ్లారు సార్. ఖచ్చితంగా ఒంగోలు ఆ సరౌండింగ్ ఎవరున్నా ఒక మంచి వండర్ఫుల్ సెషన్ వినటానికి రెడీ అయ్యారంట సార్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆనంద్ సార్, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, గుంటూరు రేపు ఇవ్వాలే సార్. ఇవాళ ఆఫ్టర్నూన్ 2 PM సేమ్ గుంటూరు ఏరియా ఆ సరౌండింగ్ ఉన్న ప్రతి లీడరు దీన్ని వినియోగించుకోండి సార్. నండూరి కోటేశ్వరరావు కళ్యాణ మండపం. ఓకే, ఆనంద్ సార్ ఇంకేమైనా షేర్ చేస్తున్నారా? ఓకే సార్, ఏమంటే గ్రూప్ లో షేర్ చేద్దాం ప్లీజ్. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ ప్రసాద్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.